అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు ఏకే మల్లేశం గారు, గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ముద్దగాని రామ్మోహన్ గౌడ్ గారు, గౌరవనీయులు కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి గారు, వారు ప్రత్యేకంగా కోదాడ నుంచి వచ్చి ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, వారికి, గౌరవనీయులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారికి, వారు కూడా పార్టీ తరఫున ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు, వారికి, గౌరవనీయులు బోయేపల్లి రంగారెడ్డి గారికి. మరి కార్యక్రమంలో ఈరోజు ఆయనేమో అల్లుడు అన్నారు, నేనేమో పెళ్లి కొడుకు అంటా ఉన్నా. ఈరోజు పెళ్లి కొడుకు. మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చేసిన మిత్రులు, మరి మీ ఆశీర్వాదం ఉంటే కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, ఒక విద్యావంతుడు, సంస్కారం కలిగిన వ్యక్తి, అన్ని రకాలుగా నాకు తెలిసినంత వరకు మల్కాజ్గిరి పార్లమెంటుకు తగిన కాబోయే పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు పెద్దలు మరి రాజశేఖర రెడ్డి గారు. గౌరవ కార్పొరేటర్లకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులకి, వివిధ అపార్ట్మెంట్ అసోసియేషన్ల కార్యదర్శులకి, పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు, ఏప్రిల్ 11 నాడు జరిగే ఎన్నిక గురించి మాట్లాడుకునే ముందుగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నదనే మాట కూడా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రస్తుతం నేను ప్రభుత్వంలో లేను, కానీ గడిచిన 5 సంవత్సరాలు మున్సిపల్ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి ఆనాడు ఏమేం చేయగలిగినామో కూడా మీ ముందు పెట్టవలసిన అవసరం ఉంది. సరిగ్గా 5 సంవత్సరాల కిందట, అంటే ఈరోజు ఏప్రిల్ 8, 2019, 5 ఏళ్ల కిందట, అంటే ఏప్రిల్ 2014లో ఇంకా తెలంగాణ ఏర్పడలేదు. జూన్ 2, ఈ సంవత్సరం జూన్ 2 వస్తే 5 ఏళ్ళు నిండుతుంది తెలంగాణ వచ్చి. ఆనాడు ఇంకా తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు ఇదే ఎల్బీ నగర్ ప్రాంతంలో చాలా మందిలో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఎన్నో రకాల అభిప్రాయాలు. సరే, తెలంగాణ వచ్చింది, కానీ ఆశించిన స్థాయిలో పని జరుగుతుందా, మనం అనుకున్నట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా, చేయగలుగుతుందా, వీరికి పరిపాలన దక్షత ఉందా, అనుభవం ఉందా అనే ఎన్నో అనుమానాలు, సంశయాలు మీ మనసులో ఆనాడు ఉండేది. ఈరోజు 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఒకనాడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల గురించి చెప్పేది, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పేది. వాట్ బెంగాల్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అని. బెంగాల్ ఈరోజు ఏం ఆలోచిస్తుందో భారతదేశం రేపు ఆలోచిస్తుందని చెప్పేది. ఆ తర్వాత గుజరాత్ మోడల్ గురించి విస్తృతమైన చర్చ జరిగేది దేశంలో. గుజరాత్లో ఏదో అద్భుతంగా జరుగుతుందంట, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చక్కగా చేస్తున్నారంట అని దేశవ్యాప్తంగా చర్చ జరిగేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 5 ఏళ్ల స్వల్పకాలంలోనే చాలా గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ పౌరుడుగా నేను మీ అందరితో కూడా చేసే విజ్ఞప్తి ఏమంటే, ఈరోజు ఖచ్చితంగా ఏదైనా రాష్ట్రం గురించి ఈ దేశంలో చర్చ జరుగుతూ ఉంది అంటే అది మన తెలంగాణ గురించి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. నేను ఇదేదో స్వోత్కర్ష కోసమో, ఓట్ల కోసమో, దానికోసం చెప్పడం లేదు. మీరు గమనించండి దయచేసి. రైతు బంధు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు వరకు దాదాపు 8 రాష్ట్రాలు దాన్ని నుండి స్ఫూర్తి పొంది దాన్ని యథాతథంగా అమలు చేసిన వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది దాన్ని కొద్దిగా అటు ఇటు మార్చి అమలు చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆఖరికి తెల్లారి లేస్తే కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోసే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా అన్నదాత సుఖీభవ అనే పేరిట ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రైతులకు ఈరోజు 4 డబ్బులు పోతా ఉన్నాయి, పెట్టుబడికి అందుతా ఉన్నాయంటే అది ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారి పుణ్యం అనే మాట కూడా చెప్పక తప్పదు. అదే రకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన సరే విమర్శ చేయొచ్చు,
ఏమన్నా అనొచ్చు కానీ ఆయన కూడా పిఎం కిసాన్ అనే పథకం ఏదైతే పెట్టారో దానికి కూడా ఖచ్చితంగా ప్రేరణ, దానికి ముమ్మాటికి వచ్చిన ఇన్స్పిరేషన్ అయితే మన రైతు బంధు పథకం అని చెప్పక తప్పదు. ఒక రైతు బంధు కాదు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, షీ టీమ్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు దేశంలో ఎన్నో రాష్ట్రాలకు, ఇతర రాజకీయ పార్టీలకు ప్రేరణగా నిలిచిన పరిస్థితి. ఈరోజు మీరు బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది, ఒకసారి దయచేసి దాన్ని చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా విడుదలైంది జాతీయ స్థాయిలో, దాన్ని కూడా చూడండి. చాలా అంశాలు తెలంగాణలో అమలవుతున్న చాలా కార్యక్రమాల స్ఫూర్తి ఆ రెండు మేనిఫెస్టోల్లో కూడా ఈరోజు కనబడుతున్నది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 ఏళ్ల కాలంలో చాలా కార్యక్రమాలు అనుకున్న దానికంటే వేగంగా చేసుకున్నాం. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో హైదరాబాద్లో భయంకరమైన విద్యుత్ కోతలు ఉండేది, నాకంటే బాగా మీకే తెలుసు. ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి కాలనీలో, ప్రతి గృహ సముదాయంలో ఒక ఇన్వర్టరు, ఒక జనరేటరు, మరి అందరూ కూడా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ నెలకు 500 రూపాయలు వేసుకొని డీజిల్ పోయించుకుని జనరేటర్లు నడుపుకునే పరిస్థితి. అదే రకంగా నార్మల్గా ఇల్లు మాత్రమే కాదు, చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఎక్కడికక్కడ మూతపడిపోయిన పరిస్థితి. ఎందుకంటే వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు, ఆఖరికి ఒక రోజు ఇందిరా పార్క్ దగ్గర చిన్న తరహా, మధ్య తరహా పారిశ్రామికవేత్తలందరూ పోయి ధర్నా చేయాల్సిన దుస్థితి ఆనాడు అప్పటి ప్రభుత్వంలో ఉండేది. కానీ ఈరోజు 24 గంటల కరెంట్ వచ్చింది. ఎల్బీ నగర్ తీసుకున్నట్టయితే మీ ఎల్బీ నగర్ ప్రాంతంలో మీరు మర్జ్ అయిన మున్సిపాలిటీ, మీరు గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన మున్సిపాలిటీ ఎల్బీ నగర్. కాబట్టి ఎల్బీ నగర్ ప్రాంతంలో మీకు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉండేది. మంచినీళ్ళ వసతి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇక్కడ మంచినీళ్ళ రిజర్వాయర్ గడిచిన 5 ఏళ్లలో హడ్కో ప్రాజెక్టు ద్వారా 2100 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ఎల్బీ నగరే కాదు, ఎల్బీ నగర్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఉప్పల్ కానీ, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఈ విలీన మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఈరోజు సమృద్ధిగా నీరందించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా చేయాల్సింది ఉంది, అయిపోయింది, మంచినీటి సరఫరా చాలా సంతృప్తికరంగా జరుగుతుంది అనే మాట నేనేం చెప్పడం లేదు. 90% సమస్య పరిష్కారం అయింది. ఒకప్పుడు 14 రోజులకి, వారం రోజులకి నీళ్ళు వచ్చే చోట ఈరోజు రోజు తప్పించి రోజు వస్తున్నాయి. భవిష్యత్తులో ఒక రోజు దూరం లేదు, కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే ఆ రోజు కూడా దూరం లేదు. తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా దేశంలో లేదు, ఇతర దేశాల్లో ఉంది. ఇతర దేశాల్లో ఉన్నట్టుగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్టుగా ప్రతిరోజు మనం నల్లా తిప్పితే నీళ్ళు వచ్చే పరిస్థితి, ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడైనా నీళ్ళు వచ్చే పరిస్థితి హైదరాబాద్కు కూడా రావాలి. ఆ పరిస్థితి తప్పకుండా వస్తుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే దేశంలో ఎవరు చేయకపోవచ్చు కానీ తప్పకుండా తెలంగాణ చాలా విషయాల్లో రోల్ మోడల్గా నిలిచింది. ఈ విషయంలో కూడా తప్పకుండా రోల్ మోడల్గా నిలుస్తామనే మాట కూడా, నేను విశ్వాసాన్ని కూడా నేను మీకు వ్యక్తం చేస్తా ఉన్నా. రెండవది, ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ఎన్నో అనుమానాలు ఉండేది. ఎట్లా ఉంటుందో, ఏముంటుందో, వివక్ష ఉంటుందేమో, ప్రాంతం పేరు మీద కానీ ఇంకా ఇతరత్రా కానీ వివక్ష ఉంటుందేమో అనుకున్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో నేను హైదరాబాద్లోనే పెరిగినవాడిని, హైదరాబాద్లోనే స్కూల్లో చదువుకున్నాను, తర్వాత హైదరాబాద్లోనే కాలేజీకి పోయినవాడిని. నేను పెరుగుతున్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం విధిగా ఒక 4-5 రోజులన్నా కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చుగాక, తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చుగాక, కానీ ప్రతి సంవత్సరం హైదరాబాద్లో కనీసం 4-5 రోజులు, వారం రోజుల దాకా కర్ఫ్యూ ఉండేది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక గంట కాదు, ఒక సెకండ్ కూడా కర్ఫ్యూ పెట్టే అక్కర లేకుండా అద్భుతంగా శాంతి భద్రతల్ని పటిష్టంగా మెయింటైన్ చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. అంటే శాంతి భద్రతలు అదుపులో ఉండడం వల్ల వచ్చే లాభం ఏంది అంటే పెట్టుబడులు వస్తాయి. కొత్తగా వేలాది మంది, లక్షలాది మంది ఈరోజు హైదరాబాద్ తరలి వస్తున్నారు ఉపాధి అవకాశాల కోసం. అంటే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకొస్తున్నాయంటే ఈరోజు ఇక్కడ రాజకీయ సుస్థిరత ఉండడం, శాంతి భద్రతల విషయంలో కూడా ఒక స్పష్టత ఉండడం కూడా దానికి ఒక ప్రధానమైన కారణం. చాలామంది చాలా మాటలు అన్నారు తెలంగాణ ఏర్పడక ముందు.
అసలు పెట్టుబడులు వస్తాయా ఈ ప్రాంతానికి అన్నారు. అట్లాంటిది ఈరోజు ఎవరైతే మనని అనుమానపడ్డారో ఈరోజు మన రాజకీయ ప్రత్యర్థులు కూడా, నాకు బాగా గుర్తుంది 2 ఏళ్ల కిందట ఢిల్లీలో ఒకసారి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలవడానికి పోయాను నేను. ఆయన ఒక మాట అన్నారు, చాలా అరుదుగా ఇది జరుగుతుందండి, ఫ్రమ్ అ గుడ్ యాజిటేటర్ టు అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ టు ఎన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. అట్లాంటి మార్పు అనేది చాలా 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 అరుదుగా జరుగుతుంది. మీ తెలంగాణ ప్రజల అదృష్టవంతులు. ఒక మంచి ఆందోళన నడిపిన తర్వాత మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నా అది మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే సాధ్యమైందనే మాట వారు చెప్తా ఉంటే చాలా గొప్పగా అనిపించింది. కొన్ని చేసుకున్నాం పనులు. ఉదాహరణకి ఒక్క మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక వాటర్ సప్లై మాత్రమే కాదు, కొత్త రిజర్వాయర్లు కట్టుకున్నాం, కొత్త పైప్ లైన్లు వేసుకున్నాం, కొత్త నల్లా కనెక్షన్లు ఇచ్చుకున్నాం. ఎస్ఆర్డిపిలో భాగంగా, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే 450 కోట్ల పైచిలకు రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినాం. ఇంకా పెడతా ఉన్నాం, ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా వేగంగా జరగాల్సిన అవసరం కూడా ఉంది. మెట్రో పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాంతానికి ఈరోజు కొంతమంది మిత్రులు చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది. మా మిత్రుడు ఒక ఆయన, వాళ్ళ కుటుంబం మియాపూర్ ప్రాంతంలో ఉంటుంది, వాళ్ళ అత్తగారు ఇక్కడెక్కడ కొత్తపేటలో ఉంటారు. మా అత్తయ్య రోజు వచ్చిపోతుంది, ఒకటే ట్రైన్ ఎక్కుతుంది, స్ట్రైట్గా వస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా సురక్షితంగా వచ్చిపోతుందంటే సంతోషంగా అనిపించింది. అంటే ఒక చిన్న సౌకర్యమే కావచ్చు, కానీ ప్రజలకి ఒక మంచి నాణ్యమైన ప్రజా రవాణా వ్యవస్థ అందించడం, ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా చేయవలసిన పని మాత్రం చాలా ఉంది. నా విజ్ఞప్తి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మరి వివిధ కాలనీ అసోసియేషన్లు, వివిధ అపార్ట్మెంట్ అసోసియేషన్ల పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఒకసారి దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఎప్పుడైనా ఒక మున్సిపల్ మంత్రి, ఒక రెవెన్యూ మంత్రి స్వయంగా మీ దగ్గరికి వచ్చి, ఏ ఎన్నికలు లేనప్పుడు, ఎన్నికలప్పుడు అందరూ వస్తారు, ఏ ఎన్నికలు లేనప్పుడు ఇక్కడికి మీ దగ్గరికే వచ్చి ఎల్బీ నగర్లో జోనల్ కార్యాలయంలో కూర్చొని మిమ్మల్ని అక్కడికి ఆహ్వానించి సమస్యను గుర్తించి సమస్య తీవ్రతను అర్థం చేసుకుని మరి మొత్తం రంగం సిద్ధం చేసి, నేపథ్యం అంతా సిద్ధం చేసి ఈరోజు ఆ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది గతంలో ఎప్పుడైనా ఉందా ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉండే రిజిస్ట్రేషన్ సమస్యల విషయంలో గౌరవ రెవెన్యూ మంత్రి, ఆనాటి రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ గారు, ఆనాడు మున్సిపల్ మంత్రిగా ఉన్న నేను, ఇద్దరం కూడా అందరు అధికారులను తీసుకొని ఇక్కడికే వచ్చినాం. ఎంపీ గారు అప్పుడు వారున్నారు, అప్పుడు ఎమ్మెల్యేగా కృష్ణయ్య గారు ఉన్నారు. అందరం కూడా కూర్చొని ఆనాడు దాదాపు 70-80 అసోసియేషన్ల ప్రతినిధులు వస్తే అన్ని కూడా చర్చించి మరి ఈరోజు ఆ దస్త్రం, ఆ ఫైల్ రెడీగా ఉంది, క్యాబినెట్కి తీసుకెళ్ళాలి. క్యాబినెట్లో మంత్రి మల్లారెడ్డి గారు మీ అందరి తరఫున మాట్లాడి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయంగానే ఆ రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వతంగా మీ ఎల్బీ నగర్ ప్రాంతంలో దూరం అయిపోతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇది పని చేసే ప్రభుత్వం, ఇది పని చేసే ప్రభుత్వం. మేము మాటల వరకు మాత్రమే మాట్లాడే ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే చాలా పనులు ఇంకా చేయవలసినవి ఉన్నాయి. గడిచిన 5 ఏళ్ళు పని చేశాం కాబట్టి మీరు గెలిపించారు, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. మిత్రులు రాజశేఖర రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు యువకుడు, విద్యావంతుడు, ఆయన ఒక మాట అన్నారు, మీకు ఆయన ఒక మాట అన్నారు, మెట్రోని ఇంకా పొడిగించాల్సిన అవసరం ఉంది. వాస్తవం, మెట్రో ఈరోజు ఎల్బీ నగర్ దాకా వచ్చింది, ఇటు పక్క నాగోల్ దాకా వచ్చింది. ఈ 2 మార్గాలు కలపాల్సిన అవసరం ఉంది. ఎల్బీ నగర్ నుంచి నాగోల్ దాకా కలపాలి, నాగోల్ నుంచి హయాత్ నగర్ దాకా తీసుకెళ్ళాలి. అదే రకంగా నాగోల్ నుంచి మళ్ళీ ఇటు కుడివైపు మనం ఫలక్నుమా వైపు కూడా తీసుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా రేపు మీ ఎల్బీ నగర్ వాసులు ఎయిర్పోర్ట్కి ప్రయాణం చేయాలనుకున్నా, మరి అటువైపు ఎక్కడికైనా ఇంకా అటువైపు ముందుకు పోవాలనుకున్నా మెట్రో ద్వారా ఈ అనుసంధానం జరిగితే హయాత్ నగర్ వరకు ఇటు నాగోల్ కనెక్టివిటీ, అటు ఫలక్నుమా, ఆ పైన శంషాబాద్ దాకా మనం కనెక్ట్ చేసుకున్నట్టయితే అద్భుతంగా చేసుకోవచ్చు. ఇది జరగాలి అంటే ఈరోజు మీరు మన మెట్రో ఏదైతే హైదరాబాద్లో ఉందో భారతదేశంలో ఇది 2వ అతిపెద్ద మార్గం. ఢిల్లీలో 200 కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తయింది. హైదరాబాద్లో ప్రస్తుతం 56 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకొక 16 కిలోమీటర్లు పూర్తయితే 72 కిలోమీటర్లు మనం మొదటి దశ ఏదైతే అనుకున్నామో మొత్తం పూర్తవుతుంది. కానీ హైదరాబాద్ మెట్రో భవిష్యత్తులో 200 కిలోమీటర్లకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలి అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే పరిస్థితి ఉండాలి. మొన్న జరిగిన మొదటి దశలో మనం దాదాపు
15-16 వేల కోట్లు ఖర్చయింది. అందులో కేంద్రం ఇచ్చింది కేవలం 1200 కోట్లు మాత్రమే. కానీ బాంబేలో, ముంబైలో ఒకటే రోజు, ఇక్కడ మనకెట్లాగైతే హెచ్ఎండిఏ ఉందో ముంబైలో ఎంఎంఆర్డిఏ ఉంది, ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు దాన్ని. వాళ్ళు అక్కడ మెట్రోను కడతా ఉన్నారు. ఒక్కటే రోజు 18,000 కోట్ల చెక్కు కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్డిఏ చేతుల్లో పెట్టింది, మెట్రో కట్టమని, బాంబేలో విస్తరించమని. బాంబేకి ఇస్తే మనకేం అభ్యంతరం లేదు, కానీ మనకు కూడా ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ఎందుకు ఉండాలి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అంటే, రేపటి రోజున నిలదీసి దబాయించి అవసరమైతే అక్కడ నిరసన చెప్పి పట్టుబట్టి పోరాడి తెచ్చే పరిస్థితి ఉండాలంటే టీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. ఒక మాట దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఒక మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అంటా ఉన్నాడు, టీఆర్ఎస్కు పోయిన పార్లమెంట్లో కూడా 11-12 ఎంపీలు ఉన్నారు కదా, మరి అప్పుడు లేని ఇప్పుడేం చేస్తారంటున్నాడు. ఆ రోజు కాంటెక్స్ట్ వేరు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభావం దేశంలో బలంగా ఉండేది. కాబట్టే 283 సీట్లు ఎవరు అవసరం లేకుండా మొట్టమొదటిసారి ఒక నాన్ కాంగ్రెస్ వ్యక్తికి, నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రికి భారత ప్రజలు సంపూర్ణమైన మెజారిటీని మోడీ గారికి కట్టబెట్టినారు. 5 ఏళ్ల కిందటి మాట. ఆయనకు ఎవరు అవసరం లేదు అన్నాడు. టీఆర్ఎస్ అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు. ఆయన కత్తికి ఎదురు లేదు. కాబట్టి ఆయన ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు సాగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మోడీ గారి మీద ఉండే భ్రమలు దేశంలో తొలగిపోయినాయి. ఏం చేసినారు మోడీ గారు అని వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ పార్టీకి 150 సీట్లు దాటే పరిస్థితి లేదనేది నేను చెప్తున్న మాట కాదు. అన్ని సర్వేలు, ప్రముఖ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. బీజేపీకి 150 దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీకి 100 దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు పోయిన పార్లమెంట్లో ఉన్నది కేవలం 44. వాళ్ళు డబల్ అయినా 88-90 సీట్ల కంటే ఎక్కువ వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇట్లాంటి సందర్భంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వంలో, సంకీర్ణ శకంలో ఒక్కొక్క ఎంపీ కీలకమవుతారు. రేపు ఇక్కడ పొరపాటున కాంగ్రెస్ ఎంపీనో బీజేపీ ఎంపీనో గెలిస్తే వాళ్ళు చేయగలిగేది ఏమి ఉండదు. ఎందుకు ఉండదో కూడా చెప్పాలి నేను. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టాప్ డౌన్ పార్టీలు. టాప్ డౌన్ అంటే పైన రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఎంత చెప్తే అంతకు మించి సొంతగా నేను మల్కాజ్గిరి గురించో ఇంకో దాని గురించో ప్రశ్నించేదానికో పోరాటం చేసేదానికో ఆ పార్టీలో వెసులుబాటు ఉండదు. రాహుల్ గాంధీ చెప్తే వినాలి అంతే. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, తప్ప ఏముండదు అక్కడ. అది పరిస్థితి ఈరోజు 2 జాతీయ పార్టీల పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మన మెట్రోకి నిధులు తెచ్చుకోవాలన్నా ఈరోజు మనం ఎల్బీ నగర్ మున్సిపాలిటీ పరిధిలో, ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో హడ్కో నిధులతో మనం మంచినీళ్ళ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం. 2100 కోట్లు మొత్తం శివారు మున్సిపాలిటీలన్నీ మంచినీటి ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం. ఇంకా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. హైదరాబాద్లో కోర్ సిటీలో ఉంది, శివారు ప్రాంతాల్లో లేదు. దానికి ఇప్పటికే మనం ఒక లెక్క తెప్పించినాం. 3200 కోట్ల రూపాయలు కావాలి. మరి అది రావాలంటే మళ్ళీ మన వాళ్ళు కేంద్రంలో ఉంటే, కేంద్రంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే రేపు కేంద్రం నుంచే తెచ్చుకోవచ్చు. ఎట్లా అయితే ముంబైకి ఒక చెక్కు 18,000 కోట్లది ఇచ్చారో, రేపు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మెట్రోకి కావచ్చు, లేదా హైదరాబాద్కు ఒక ఐఐఎం రావాలన్నా కావచ్చు, కాళేశ్వరానికి కానీ పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ జాతీయ హోదా తెచ్చుకోవడానికి కావచ్చు, లేదా హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు, లేదా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసుకోవాలన్నా, కొత్తగా స్కైవేలు నిర్మాణం చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో మనముంటే సంవత్సరానికి అదనంగా ఒక 20-25 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్కు అదనంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు మొండి పట్టుబట్టి, మంకు పట్టుబట్టి నిలదీసి పోరాడే నాయకుడుంటే, కేసీఆర్ లాంటి మొండి నాయకుడుంటే అది సాధ్యమవుతుంది తప్ప ఒక్క ఎంపీ వల్లనో 2 ఎంపీల వల్లనో అయ్యేది లేదు, పోయేది లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు మన రాష్ట్రంలో గమనిస్తే వాళ్ళు 17 సీట్లకు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ నేను చెప్తున్నది అహంకారం అనుకోవద్దు దయచేసి.
మొన్న మీరు 3 నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు మీరు గమనించారు. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 75% సీట్లు 50% ఓట్లు ప్రజలేసినారు. ఇంకా 3 నెలలు కూడా కాలేదు ఆ తీర్పు వచ్చి. అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా టీఆర్ఎస్ పార్టీ బలపడిందే తప్ప బలహీనపడింది ఎక్కడా కూడా లేదు. కాబట్టి నా విశ్వాసం ఏంటంటే రేపటి రోజున మళ్ళీ పార్లమెంట్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, ముఖ్యంగా పేదలు, రైతులు ఈరోజు ఏకపక్షంగా ఒక నాయకుడిని మనసులో పెట్టుకున్నారు. ఆ నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విశ్వాసం నాకు మనస్ఫూర్తిగా ఉంది. అందుకే రేపటి రోజున కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అదే రకమైన ఫలితం వస్తుందనే విశ్వాసం మాకుంది. మేము అందుకే ఒక మాట అంటున్నాం, సారు కారు 16 ఢిల్లీలో తెలంగాణ ప్రజలు ఎవరు చెప్తే వాళ్ళదే సర్కారు అనే మాట మేము అంటా ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో టీఆర్ఎస్ ఢిల్లీలో ఉంటే సంకీర్ణ శకంలో మనం కూడా రేపటి రోజున మన ప్రయోజనాలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది మీద పోలవరం అనే ప్రాజెక్టు కడతా ఉన్నారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది. జాతీయ హోదా అంటే ₹1 అక్కడ ఖర్చు పెడితే ఆ రూపాయిలో 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మనం కూడా అడిగినాం 3 ఏళ్ల కిందట ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చినప్పుడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీ గారిని అడిగినాం, అయ్యా మోడీ గారు దయచేసి మీకు ఏది నచ్చితే అది, కాళేశ్వరం అయితే కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం అయితే పాలమూరు ఎత్తిపోతల పథకం. ఎందుకంటే ఒకటేమో 80,000 కోట్లతో కట్టుకుంటున్నాం, ఇంకోటేమో 40,000 కోట్లతో కట్టుకుంటా ఉన్నాం. మీకు ఏ ప్రాజెక్టు నచ్చితే ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వండి. మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా ఇవ్వండి. మేము కొత్త రాష్ట్రం, నీళ్ల విషయంలో మరి ఎప్పటి నుంచో బాధపడతా ఉన్నాం, సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో, కాబట్టి వెంటనే ఇవ్వండి అని అడిగాం. నవ్వారు, దండలేస్తే దండలేయించుకున్నారు, శాల్వాలు కప్పితే కప్పించుకున్నారు, ఢిల్లీకి పోయారంటే మళ్ళీ మర్చిపోయారు. మనం ఎన్నిసార్లు గుర్తు చేసినా, ఎంత ఫాలో అప్ చేసినా ఏమీ లేదు. ఎందుకంటే మనకు అక్కడ పాత్ర లేదు, ఢిల్లీలో అక్కడ పాత్ర లేదు, పట్టుకొని అడిగి నిలదీసే పరిస్థితి లేదు. అట్లాంటి వాతావరణం ఢిల్లీలో ఉండేది సంవత్సరం కింద, 2 సంవత్సరాల కిందట. అదే రకంగా మన పథకాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. మిషన్ కాకతీయని పొగిడింది, మిషన్ భగీరథను పొగిడింది. మిషన్ కాకతీయకైతే 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, మిషన్ భగీరథకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని మనం అడగలేదు. కేంద్రం పెట్టుకున్న ఒక సంస్థ ప్లానింగ్ కమిషన్ తీసేసి ఒక సంస్థను పెట్టుకున్నారు, నీతి ఆయోగ్ అనే సంస్థను పెట్టుకున్నారు. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది, 24,000 కోట్లు తెలంగాణ మంచి పనులు చేస్తూ ఉంది, ఈ రాష్ట్రానికి గ్రాంట్ కింద ఇవ్వండి అని చెప్పారు. 24,000 కోట్లు ఇమ్మని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం 24